Hello everyone, how are you all? I hope you're all fine. So children, మనం ప్రీవియస్ క్లాస్లో గ్రామర్ పార్ట్ స్టార్ట్ చేస్తున్నాం కదా, వొకాబులరీలో మనం ఈ బ్లాంక్స్ ఎలా ఫిల్ చేయాలి, సూటబుల్ మీనింగ్స్ చెప్పుకొని తర్వాత ఇంకా ఓన్ సెంటెన్సెస్లో వర్డ్స్ రాయమని చెప్పాను. సో మనకి ఈ వొకాబులరీలో ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ టేక్ పేజ్ నెంబర్ 56. పేజ్ నెంబర్ 56లో మనకి థర్డ్ వన్ ఉంది చూడండి. లుక్ ఎట్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్. ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడంట, దాంట్లో ఒక పార్ట్ని అండర్లైన్ చేశాడు. సో అవేంటో చూద్దాం. టెక్స్ట్ అంటే మనకి లెసన్లోంచి ఉన్నదే. సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. He was a round little man with a red face. So this is the sentence they given from in టెక్స్ట్ బుక్స్. మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సెంటెన్స్ ఇదే కదా. సో అండర్లైన్ చేసిన పార్ట్ ఏంటి? రౌండ్ లిటిల్ మ్యాన్. ఓకే, మనకి ఇచ్చిన సెంటెన్స్ ఇది. వాడు ఏం చెప్పాడు, ఒకసారి మనకి ఒక సెంటెన్స్ ఇస్తారు, దాంట్లో ఒక పార్ట్ అండర్లైన్, కొన్ని వర్డ్స్ని అండర్లైన్ చేస్తారు. ఆ పార్ట్ ఏంటో చూడండి అన్నాడు. సో మనం సెంటెన్స్ దీని గురించి ఏమి ఇచ్చాడో చూద్దాం. As you can see, there are two adjectives that precede the noun man. As you can see అంటే మనకి ఈ సెంటెన్స్ లో మనకి టూ adjectives అంటే ఏంటివి? విశేషణాలు, అంటే దీంట్లో ఉన్న ఒక క్వాలిటీని తెలిపాయి కదా. సో ఈ యొక్క మ్యాన్ అనే వర్డ్, మ్యాన్ అంటే ఏంటి? ఒక మనిషి, అంటే అది కూడా నౌనే కదా. ఒక మ్యాన్ గురించి మ్యాన్ ఈ మ్యాన్ లో ఉన్న క్వాలిటీస్ ని మనకి రౌండ్ అండ్ లిటిల్. రౌండ్ అంటే ఏంటి? రౌండ్ అంటే గుండ్రంగా, లిటిల్ అంటే చిన్నగా ఆర్ షార్ట్గా. అట్లా మనకి ఒక మ్యాన్ గురించి టూ క్వాలిటీస్ని తెలియజేస్తున్నారు కదా. రౌండ్ అంటే గుండ్రంగా ఉండడాన్ని, లిటిల్ అంటే ఏంటి? చిన్నగా ఉన్నారని. సో ఒక మ్యాన్ యొక్క టూ క్వాలిటీస్ని మనకి ఇక్కడ తెలియజెప్తున్నారు. సో మనకి ఇక్కడ ఒక మ్యాన్ యొక్క టూ క్వాలిటీస్ని మనకి తెలియజేస్తున్నారు. సో మళ్ళీ ఇంకేమి చూద్దాం. ద యాడ్జెక్టివ్స్ రౌండ్ అండ్ లిటిల్ అపియర్ ఇన్ ఏ సెకండ్ ఆర్డర్. ద యాడ్జెక్టివ్స్, రౌండ్ అనేది యాడ్జెక్టివే, లిటిల్ అనేది కూడా యాడ్జెక్టివే. ఇవి రెండు ఒక సర్టెన్ మేనర్లో ఒక మనిషిని తెలియజేయడానికి దాని ముందే కరెక్ట్ ఆర్డర్లోనే ఉన్నాయి. ద యాడ్జెక్టివ్ లిటిల్ రిఫర్స్ టు ద సైజ్. మనం చెప్పుకున్నాం కదా, ఈ లిటిల్ అనే యాడ్జెక్టివ్ దేన్ని తెలియజేస్తుంది మనకి? సైజ్. ఒక లిటిల్ అంటే ఏంటి? చిన్నది అని కదా. సో ఇట్ ఈస్ టెల్లింగ్ అస్ అబౌట్ ద సైజ్ ఆఫ్ ఎనీథింగ్. ఇక్కడ మ్యాన్ అని ఉంది కాబట్టి మ్యాన్ యొక్క సైజ్ అంటున్నా, లేకపోతే ఒక టేబుల్ది కావచ్చు, ఒక ఫ్రూట్, ఏదో ఒకటి, ఎనీథింగ్. సో లిటిల్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద సైజ్. నెక్స్ట్, అండ్ రౌండ్ ఇండికేట్స్ ద షేప్. రౌండ్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది మనకి? ఒక షేప్ని. రౌండ్ అంటే ఏంటి? గుండ్రగా ఉన్నది. సో ఒక షేప్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇక్కడ ఉన్నది ఎవరు? మ్యాన్. థింక్ ఆఫ్ టూ adjectives ఆఫ్ సైజ్ అండ్ షేప్ ఫర్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ పుట్ దెమ్ బిఫోర్ ద నౌన్స్. మనకి ఇక్కడ ఈ సెంటెన్స్లో ఇచ్చినట్టుగానే అర్థమవుతుంది కదా. మనకి ఈ సెంటెన్స్ ఒకటి ఇచ్చాడు కదా, ఈ సెంటెన్స్లో మెయిన్గా ఇది మన మెయిన్ పార్ట్. ఎందుకంటే ఒక మ్యాన్ యొక్క టూ క్వాలిటీస్ని ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాం. సో థింక్ ఆఫ్ టూ adjectives ఆఫ్ సైజ్ అండ్ షేప్. మనకి పేరుతో ఒకసారి టర్న్ చేస్తే ఇక్కడ పైన చూడండి, ఇక్కడ మీకు 5 ఇచ్చాడు. టేబుల్, పెన్సిల్, నెక్స్ట్ రూమ్, చపాతి, the last one is cat. So
ఇవేంటి, ఇవన్నీ ప్రాపర్ నౌన్స్. టేబుల్ అనేది నౌన్, పెన్సిల్ ఇస్ ఆల్సో నౌన్, రూమ్ ఇస్ ఆల్సో నౌన్, చపాతి, క్యాట్, దీస్ ఆర్ ఆల్ ప్రాపర్ నౌన్స్. సో వీటికి ఏం చేయమని చెప్తున్నాడంటే, సేమ్ మనకి ఇక్కడ ఈ జస్ట్ అండర్లైన్ పార్ట్ ఉందా, దీంట్లో మనకి మ్యాన్ అనేది నౌన్. ఓకే, వీడేం చెప్తున్నాడంటే ఇక్కడ సేమ్, అంటే షేప్ ముందు రావాలి, సైజ్ తర్వాత రావాలి అనే రూల్ ఏం లేదు. మీరు ఇక్కడ ఈ టేబుల్కి ఏం చేస్తారు, ఇక్కడ షేప్ ఆర్ సైజ్, ఇట్లా షేప్ ఆర్ సైజ్ ఏదైనా వచ్చేలాగా. టేబుల్ ఎలా ఉంటుంది, జనరల్గా స్క్వేర్ షేప్లో ఉంటుంది, లేకపోతే రెక్టాంగిల్, సర్కిల్ షేప్లో కూడా ఉంటుంది, అంటే రౌండ్గా కూడా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారు, రౌండ్ లిటిల్ మ్యాన్ అన్నారు కదా. సో ఇక్కడ మీరు మీ సూటబుల్ వర్డ్స్, అంటే ఓన్లీ వీ షుడ్ యూస్ యాడ్జెక్టివ్స్, అంటే దానిలో ఉన్న క్వాలిటీని. రౌండ్ అనేది ఏంటి, రౌండ్ అనేది దాంట్లో ఉన్న క్వాలిటీ కదా, సైజ్. సో ఇక్కడ షేప్, ఇక్కడ సైజ్ కదా. సో మీరు కూడా సేమ్ అలాగే టేబుల్కి సూటబుల్ అయ్యే 2 క్వాలిటీస్ని, దట్ ఈస్ సైజ్ అండ్ షేప్, ఈ రెండే మనకి ఇక్కడ రాయమని చెప్పాడు, పర్టికులర్గా మెన్షన్ చేశాడు. కాబట్టి సైజ్ ఇంకా షేప్తో వచ్చే 2 క్వాలిటీస్ని టేబుల్, పెన్సిల్, రూమ్, చపాతి, క్యాట్ అట్లా మీరు రాయొచ్చు. ఓకే, ఫస్ట్ ఏంటి, ఇక్కడ మనకి జనరల్గా వీడియో ఏమి ఇచ్చాడంటే షేప్ ఇచ్చాడు, తర్వాత సైజ్ ఇచ్చాడు. సో మీరు కూడా అలాగే 5 ఆన్సర్స్ రాసేయండి. సో నెక్స్ట్ గ్రామర్. ఇక్కడ మనకి గ్రామర్ పార్ట్ ఇచ్చాడు చూడండి. రీడ్ ద సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్. మనకి ఇక్కడ కూడా ఒక సెంటెన్స్ అనేది టెక్స్ట్ బుక్ నుంచి, అంటే మన ప్రీవియస్ లెసన్ నుంచే ఇచ్చాడు. హీ యాడెడ్ లాఫ్టిలీ ప్రొనౌన్సింగ్ ద వర్డ్ కేర్ఫుల్లీ centuries ago. He added loftily pronouncing the word carefully centuries ago. In this sentence, words carefully and loftily are adverbs of manner because they tell us how action is done. ఇక్కడ మనకి అండర్లైన్ చేసిన వర్డ్స్ ఏమేమి ఉన్నాయి అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఫస్ట్ వన్ ఈస్ loftily and the second one is carefully. సో నిన్న మనం వీటికి ఈ లాఫ్టిలీ అనే వర్డ్స్ కి మీనింగ్స్ చెప్పుకున్నాం, అంటే ఇక్కడ అవసరమైన మనం వీటికి మీనింగ్ చెప్పుకున్నాం కదా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లాఫ్టిలీ? లాఫ్టిలీ అంటే ఏంటి, గంభీరంగా చెప్పాడని. నెక్స్ట్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా. ఓకే, సో హీ యాడెడ్ లాఫ్టిలీ, గంభీరంగా ఏం చెప్పాడు, ప్రొనౌన్సింగ్ ద వర్డ్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా. ఇది సెంచరీస్ ఎగో, అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం అని మనకు చెప్పాడు. సో ఇన్ దిస్ సెంటెన్స్ ద వర్డ్ కేర్ఫుల్లీ అండ్ లాఫ్టిలీ ఆర్ adverbs of manner because they tell us how the action is done. చూడండి ఇక్కడ మీకు జస్ట్ వర్డ్ ఏ ఉంది, ఒక సెంటెన్స్ ఏ ఉంది. ఆ సెంటెన్స్ ఏంటి, he added loftily pronouncing the word carefully centuries ago. అంటే అక్కడ జరిగింది ఒక సెంటెన్సే. మనకి జస్ట్ ఇప్పుడు వీఆర్ ప్లేయింగ్ అంటాం, అంటే వీఆర్ ప్లేయింగ్ లేకపోతే వీఆర్ ఈటింగ్, ఏదో ఒకటి తీసుకోవచ్చు. వీఆర్ ప్లేయింగ్ అని ఒక సెంటెన్స్ అనుకున్నాం అనుకోండి. సో జస్ట్ ఇక్కడ మీరు ఆడుతున్నారు అంతే కదా. ఇక్కడ మీరు చూసారా, హీ యాడెడ్ లాఫ్టిలీ. లాఫ్టిలీ అంటే ఏంటి, గంభీరంగా. ప్రొనౌన్సింగ్ ద వర్డ్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా. ఏం చెప్పాడు, సెంచరీస్ ఎగో అని గంభీరంగా ఇంకా జాగ్రత్తగా ప్రొనౌన్సింగ్ అనేది పర్ఫెక్ట్ గా చేస్తూ చెప్తున్నాడు. అంటే దీనిలో అతను చెప్పిన మ్యాటర్ ఎలా చెప్పాడు, ఒక అసలు అక్కడ జరిగిన యాక్షన్ ఎలా జరిగింది అంటే అతను స్మాల్ గా చెప్పాడా, లేకపోతే సెంచరీస్ ఎగో అని మనం నార్మల్ గా చెప్తే ఎలా ఉంటుంది, లేకపోతే సెంచరీస్ ఎగో అని గంభీరంగా ఇంకా క్లియర్ గా మీకు అర్థమయ్యేలాగా చెప్తే ఎలా ఉంటుంది. సో డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. అక్కడ మనకి ఇచ్చిన హీ సెడ్ సెంచరీస్ ఎగో అని రాస్తే సరిపోయేది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ సెంటెన్స్ ఉంది కదా, ఈ సెంటెన్స్ లో ఏం లేదు. హీ సెడ్ సెంచరీస్ ఎగో. ఓకే, ఈ వర్డ్ ఇక్కడ మనకి హీ హ్యాడెడ్ లాఫ్టిలీ ప్రొనౌన్సింగ్ ద వర్డ్ కేర్ఫుల్లీ సెంచరీస్ ఎగో. సో రెండిటికి రెండు సేమ్. ఏంటంటే ఇక్కడ ఆయన ఏం చెప్పాడు, సెంచరీస్ ఎగో. ఈ బుక్ ఎప్పటి అంటే
సెంచరీస్ అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం అని ఇక్కడ చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు, గంభీరంగా చెప్తూ ఇంకా జాగ్రత్తగా పర్టికులర్గా ప్రొనౌన్స్ చేస్తూ చెప్పాడని చెప్పారు. సో మెయిన్గా దీంట్లో చెప్పాల్సింది ఏంటి, సెంచరీస్ అగో అని, అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం అని చెప్పాలి. బట్ ఇక్కడ ఇతను క్లియర్గా గంభీరంగా చెప్తూ ఆ వర్డ్ని, ఈ సెంచరీస్ అగో అనే వర్డ్ని క్లియర్గా ప్రొనౌన్స్ చేస్తూ చెప్పాడు. సో ఇటువంటి ఏమంటారంటే adverbs ఆఫ్ మేనర్ బికాస్ దే టెల్ us హౌ ద యాక్షన్ ఈస్ డన్. ఇక్కడ జనరల్గా చెప్పొచ్చు, కానీ ఇక్కడ అంటే సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అట్లా అంటే అక్కడ ఏం జరిగింది. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఏదైనా గొడవ అయింది అనుకోండి, మీరు ఎలా చెప్తారు, అక్కడ మీరు గొడవలో ఉన్నోళ్ళు, లేకపోతే నేనే నువ్వు అనుకో, నేను ఇట్లా తిట్టాను, లేకపోతే ఆమె కొట్టింది అని మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా, ఆమె కోపం వచ్చి కర్ర తీసుకొని కొట్టింది, అట్లా అక్కడ జరిగిన యాక్షన్ అనేది క్లియర్గా ఎలా ఉందో చెప్పడానికి మనకి హీ యాడెడ్ లాఫ్టిలీ ప్రొనౌన్సింగ్ కేర్ఫుల్లీ, వర్డ్ కేర్ఫుల్లీ అని క్లియర్గా చెప్పాడు. సో అక్కడ జరిగిన యాక్షన్ అనేది ఎలా ఉందనేది మనకి ఈ సెంటెన్స్ ద్వారా చెప్పాడు. సో నెక్స్ట్ మనం దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, పిక్ అవుట్ సమ్ మోర్ వర్బ్స్ అండ్ adverbs that go with them from the story or elsewhere. Use them in your own sentences. ఇక్కడ కూడా సేమ్ అదే ఏంటంటే, పిక్ అవుట్ సమ్ వర్బ్స్ అండ్ ద adverbs. మీరు కూడా ఇక్కడ లాఫ్టిలీ కేర్ఫుల్లీ ఈ రెండు ఏంటి, వర్బ్స్ అండ్ adverbs కదా. సో ఇటువంటి వర్బ్స్ ని adverbs ని లెసన్ లో కావచ్చు, లేకపోతే మీ జనరల్ లైఫ్ లో కావచ్చు. ఇక్కడ నేను రాసుకున్నవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, స్క్రీమ్డ్, స్కార్న్ఫుల్. సో ఇవన్నీ కూడా ఏంటి, adverbs, verbs. సో జస్ట్ స్లాట్ ఒకటే కాదు, ఇక్కడ దీంట్లో మీకు వర్బ్స్ అంటే adverbs అంటే ఏంటో తెలుసు కాబట్టి రాయొచ్చు. దాన్ని బట్టి మీరు కూడా ఒక 2 words ఇప్పుడు మనం తీసుకున్నట్టు ఇక్కడ లాఫ్టిలీ అండ్ కేర్ఫుల్లీ ఇవి రెండు adverbs కాబట్టి ఇట్లాంటి adverbs ఏవైనా ఒక సెంటెన్స్ లో ఒక 2 adverbs పెట్టి ఒక సెంటెన్స్ ఫామ్ చేయమంటున్నాడు. అది మీ టెక్స్ట్ బుక్ లో కావచ్చు, ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు, స్టోరీ ఆర్ ఎల్స్వేర్. ఇంకెక్కడి నుంచి అయినా ఒక 2 words తీసుకొని ఆ 2 words తో సొంత వాక్యాలు అంటారు కదా, సో మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ అని అంటున్నాడు. ఏదైనా ఇలాగే రాయాలని లేదు, ఏవైనా ఓన్ సెంటెన్సెస్ లో సెంటెన్స్ ఫార్మేషన్ చేసి చూపించమంటున్నాడు. ఓకే, సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్. 2 చూడండి. నౌ లుక్ ఎట్ ద adverbs given in the box and fill in the blanks. ఇక్కడ మీరు adverbs ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఇక్కడ కింద చూడండి, గ్రీన్ బాక్స్ లో ఉన్నాయి కదా, 7 adverbs ఉన్నాయి ఇక్కడ. సో వీటితోనే ఫామ్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే కొన్ని adverbs ఇచ్చాడు, అవి సూటబుల్ అయ్యే బ్లాంక్స్ తో ఫిల్ చేయమంటాడు. అంటే వాటి మీనింగ్ ఏ బ్లాంక్స్ లో అయితే సెట్ అవుతుంది అనేది ఇచ్చాడు. సో మీరు ఇక్కడ మీకు 7 ఇచ్చాడు, బ్లాంక్స్ ఏమో 5 ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఏదో అన్నిటికీ 5 రాస్తే సరిపోతుంది అనుకోవచ్చు, బట్ ఒక 2 మాత్రం రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వాటి మీనింగ్స్ ఏంటో తెలుసుకుందాం, తర్వాత మనం వాటి మీనింగ్స్ తెలుసుకుంటే ఈజీగా రాయొచ్చు. కాబట్టి ఫస్ట్ విల్ కమ్ టు అబౌట్ దోస్ మీనింగ్స్. So first one is nonchalantly. Next, quickly. Completely. Sorrowfully, awfully, carefully, and differently. So
ఇవి మనకి ఇచ్చిన 7 వర్డ్స్. ఫస్ట్ వీటి మీనింగ్స్ ఏంటనేది తెలుసుకొని మనకి ఈజీగా ఇవి రాసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ వన్ ఈస్ నాన్ చాలెంట్లీ. అంటే మనకి ఎక్కువ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, నాన్ చాలెంట్లీ అంటే ఏంటంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ లేకపోయినా, నో ఇంట్రెస్ట్. మనకి ఏదైనా పని చేసేటప్పుడు ఇంట్రెస్ట్ లేకపోతే మనకు ఆ పని చేయాలనిపిస్తుందా? నో. సో నో ఇంట్రెస్ట్ అనుకోవచ్చు, లేకపోతే లెస్ ఇంట్రెస్ట్ అనుకోవచ్చు. క్విక్లీ. క్విక్లీ అంటే ఏంటి? త్వరగా. కంప్లీట్లీ, పూర్తిగా. నెక్స్ట్ సారోఫుల్లీ. నెక్స్ట్ ఆఫుల్లీ అంటే ఆఫుల్లీ అంటే బ్యాడ్ అంటాం కదా. ఇప్పుడు మీరు ఏదైనా గేమ్ ఆడుతున్నారు, సరిగా ఆడట్లేదు అనుకోండి, గేమ్ కాదు, లేకపోతే ఒక డాన్స్ ప్రోగ్రామే ఉంది, డాన్స్ ప్రోగ్రాంలో మీరంతా నేర్చుకున్నారు, కానీ పర్ఫార్మెన్స్ టైంకి వచ్చేసరికి మర్చిపోయి ఏదో వచ్చిన స్టెప్స్ వేయడం, లేకపోతే మర్చిపోయి స్టేజ్ మీద నుంచి వస్తే ఏమంటారు? మీరు డాన్స్ చాలా సరిగా వేయలేదు, లేకపోతే చండాలంగా చేశారు, చండాలంగా ఆడారు అంటారు కదా. సో ఆఫుల్లీ అంటే అదే మీనింగ్. ఇది చేసింది వాళ్ళకి నచ్చినప్పుడు ఆఫుల్లీ అంటారు. నెక్స్ట్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా. డిఫరెంట్లీ. తేడాగా ఉంటుందండి, వేరే విధంగా. సో ఇవి మనం రాసుకున్న వర్డ్స్కి మీనింగ్స్. నాన్ చాలెంట్లీ అంటే లెస్ ఇంట్రెస్ట్, అంటే కొంచెం మనకి ఎట్లయినా ఇష్టం లేని పనులు అంటారు కదా, తక్కువ ఇంట్రెస్ట్. క్విక్లీ అంటే త్వరగా, తొందరగా. కంప్లీట్లీ పూర్తిగా. సారోఫుల్లీ బాధపడటం, లేకపోతే ఏమంటాం, చాలా డల్గా అయిపోతాం కదా. సో ఇది. నెక్స్ట్ ఆఫుల్లీ అంటే చెప్పాను కదా క్లియర్గా, బ్యాడ్. మనం ఆ మీనింగ్ రాయడం ఎందుకని బ్యాడ్ అని చెప్పాను. ఆఫుల్లీ అంటే ఎవరికి నచ్చంది. కేర్ఫుల్లీ జాగ్రత్తగా. డిఫరెంట్లీ అంటే చెప్పిన దాని కాకుండా వేరేగా చేయడం, వేరే విధంగా. సో ఇక్కడ మనకి 5 బ్లాంక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూడండి. వి ఆల్ బిహేవ్ డాష్ వెన్ వి డోంట్ హ్యావ్ ఎనీ యాంగ్జైటీ. ఓకే, వి ఆల్ బిహేవ్ డాష్ వెన్ వి డోంట్ హ్యావ్ ఎనీ యాంగ్జైటీ. వెన్ వి డోంట్ హ్యావ్ ఎనీ యాంగ్జైటీ అంటే మనకి ఎటువంటి ఇష్టం. యాంగ్జైటీ అంటే ఏంటంటే ఏమంటారు, హుషారు అంటాం కదా. ఆ హుషారు అనేది లేనప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం? మనం దీంట్లో ఉన్న బ్లాంక్స్లో ఏది సూటబుల్ వర్డ్ అవుతుంది చూడండి. మనం ఇష్టం లేనప్పుడు ఏమంటాం? తక్కువ ఇంట్రెస్ట్తో ఉంటామా, లేకపోతే త్వరగా వెళ్తామా? యాంగ్జైటీ లేనప్పుడు పూర్తిగా అనేది అసలు సూటబుల్ వర్డే కాదు. బాధపడతామా, లేకపోతే ఆఫుల్లీ అంటే ఇది కాదు. నెక్స్ట్ జాగ్రత్తగా వెళ్తామా, డిఫరెంట్లీ. సో ఇవేవి కాదు. ఫస్ట్ వన్ ఈస్ నాన్ చాలెంట్లీ. అంటే మనకి ఇష్టం, యాంగ్జైటీ అంటే మనకి హుషారు లేనప్పుడు ఏం చేస్తాం? నాన్ చాలెంట్లీ అంటే ఇంట్రెస్ట్ లేనట్టుగా చాలా సైలెంట్గా కూర్చొని ఉంటాం. సో ద ఫస్ట్ వన్ ఆన్సర్ ఈస్ నాన్ చాలెంట్లీ. ఫస్ట్ వన్. ఇక్కడ నేను వీటికి పెట్టేస్తా ఆన్సర్స్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్, ఐ డాష్ ఫర్గాట్ అబౌట్ ఇట్. ఐ డాష్ ఫర్గాట్ అంటే ఏంటి? మర్చిపోవటం. సో ఇక్కడ ఏం మర్చిపోయాడంట? త్వరగా మర్చిపోయాడా, లేకపోతే బాధపడుతూ మర్చిపోయాడా, పూర్తిగా మర్చిపోయాడా? దిస్ ఇస్ నాట్. నెక్స్ట్, జాగ్రత్తగా మర్చిపోయాడా, వేరే విధంగా మర్చిపోయాడా? సో కంప్లీట్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు కరెక్ట్ వస్తుందా లేదా అని రాసుకోవాలంటే ఫస్ట్ ఈ వర్డ్ అనేది ఆ సెంటెన్స్ బ్లాంక్లో రాసుకొని చదవండి. మీకు పర్ఫెక్ట్ మీనింగ్ వస్తుందంటేనే కరెక్ట్ అది. ఓకే, సో నెక్స్ట్, ద రిపోర్ట్ మస్ట్ బి రీడ్ డాష్ ఓన్లీ దెన్
ద యాక్షన్ విల్ బి టేకెన్. ద రిపోర్ట్ మస్ట్ బి రీడ్. అక్కడ ఇచ్చిన రిపోర్ట్ ఏదైనా అవ్వచ్చు, అంటే వెదర్ రిపోర్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా న్యూస్ రిపోర్ట్ అవ్వచ్చు. ఏదైనా ఒక రిపోర్ట్ అంటే అక్కడ జరిగిన ఒక సన్నివేశాన్ని, అక్కడ జరిగిన దాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తారు, న్యూస్లో కానివ్వండి లేకపోతే ఇంకెక్కడైనా. సో తర్వాతనే యాక్షన్ విల్ బి టేకెన్. అంటే ద రిపోర్ట్ మస్ట్ బి రీడ్ కేర్ఫుల్లీ. ఆ రిపోర్ట్ని జాగ్రత్తగా చదివితేనే కదా అందులో ఎంత నిజం ఉందో లేకపోతే ఎంత అవాస్తవం ఉందో అనుకుంటారు కదా. సో ఓన్లీ దెన్ ద యాక్షన్ విల్ బి టేకెన్. సో తర్వాత ఆ న్యూస్ చదవడమో లేకపోతే అక్కడ జరిగిన న్యూస్ని టెలికాస్ట్ చేయడమో జరుగుతుంది. సో ద టీచర్ టుక్ హర్ హెడ్ డాష్ when her student lied to her. The teacher shook her head. Shook అంటే ఏంటి? తల ఊపడం. When her student lied to her. సో ఆ టీచర్ అంట తల అటు తల ఆడించిందంట ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్ అబద్ధం చెప్పినప్పుడు. సో మనకి ఇక్కడ క్విక్లీ, సారోఫుల్లీ, ఇంకా ఆఫుల్లీ, డిఫరెంట్లీ. సో మనకి క్విక్లీ సూటబుల్ మీనింగ్ అవుతుందా, సారోఫుల్లీ మీనింగ్ అవుతుందా? సో క్విక్లీ, సారోఫుల్లీ ఐ థింక్ ఇవి రెండు కాదు. నెక్స్ట్ ఆఫుల్లీ అండ్ డిఫరెంట్లీ. సో దీస్ ఆర్ ద, ఇవి రెండే ఉన్నాయి. సో ద టీచర్ షుక్ హర్ హెడ్ డిఫరెంట్లీనా, ఆఫుల్లీనా? సో డిఫరెంట్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఎందుకంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఏదైనా క్లాస్కి వచ్చారు, లేకపోతే మీరు 2 days 3 days స్కూల్కి ఆబ్సెంట్ అయ్యారు. సో టీచర్ మిమ్మల్ని అడుగుతారు మీరు ఎక్కడికి వెళ్ళారంటే ఫీవర్ వచ్చిందనో లేకపోతే ఇంకేదో కొత్త తిరిగిందని చెప్తారు. కానీ అక్కడ మీరు ఇంటి దగ్గర ఉండడానికి రాలేదని టీచర్కి తెలుసు కదా. సో అప్పుడు ఏం చేస్తారు, సరే సరే నువ్వేం చెప్పినా నేను వింటానులే అన్నట్లు అలా అనుకుంటారు. ఓకే. సో ద టీచర్ షుక్ హర్ హెడ్ డిఫరెంట్లీ వెన్ హర్ స్టూడెంట్ లైడ్ టు హర్. సో నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇందాక చెప్తున్నాం కదా, ద 2 teams ప్లేడ్. ఎలా ఆడారు? క్విక్లీ, తొందరగా ఆడారా, సారఫుల్లీ, బాధపడుతూ ఆడారా, లేకపోతే చెత్తగా ఆడారా? బ్యాడ్ అంటే ఏంటి? బాగా ఆడలేదనే కదా. సో ద 2 teams ప్లేడ్ ఆఫుల్లీ అంటే సరిగా 2 teams సరిగా ఆడలేదు అని దాని యొక్క మీనింగ్. సో దీస్ ఆర్ ద ఆన్సర్స్ ఫర్ దిస్ బ్లాంక్స్. సో మీరు ఏం చేస్తారంటే మనం ఈరోజు 3 types ఆఫ్ గ్రామర్ పార్ట్ చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటి? యాడ్జెక్టివ్స్ రాయాలి. నెక్స్ట్ యాడ్వర్బ్ తీసుకొని యూ షుడ్ మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్. సో ఫస్ట్ వన్ అనేది మీకు పెద్ద వర్క్ ఏం కాదు. సో ఇది కూడా ఆల్రెడీ నేను ఆన్సర్ చెప్పాను కాబట్టి వీటిని మీరు రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది ఒక్కటే మీకు మేకింగ్ యువర్ ఓన్ సెంటెన్స్ అనేది కొంచెం హార్డ్ వర్కే. సో మీరు ఇది ట్రై చేయండి. ఇప్పుడు మీరున్నది 8th క్లాస్లో కాబట్టి ఈ మాత్రం హార్డ్ వర్క్ ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్గా వెళ్తుంటే ఇంకా డెప్త్లోకి వస్తుంది గ్రామర్. మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం, చాలా చెప్పుకోవాల్సిన గ్రామర్ ఉంది. సో ఓన్ సెంటెన్స్ అనేది మీరు ఇప్పుడే యాడ్వర్బ్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, యాడ్జెక్టివ్స్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది యూ షుడ్ లెర్న్ నవ్ ఇట్ సెల్ఫ్. సో మనం ఈ రోజుతో మీకు ఈ వర్క్ ఉంది కాబట్టి ఈ రోజుతో ఈ క్లాస్ ఆపేద్దాం. సో ద రిమైనింగ్ గ్రామర్ పార్ట్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్.